పాత్రలతో మీకోసమే రాసిన ఈ కథను చివరి వరకు చదవండి. ఎందుకంటే మనం మన జీవితంతో అసంతృప్తిగా ఉండి ఇతరులను మనకన్నా ఎక్కువ సంతోషంగా అనుకునేవారికి ఈ కథ ఉంటుంది. ఒకప్పుడు ఒక కాకి తన జీవితంతో చాలా అసంతృప్తిగా ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కొమ్మపై కూర్చుని ఏడుస్తోంది. ఆ చెట్టు కింద ఒక సాధు కూర్చుని మెడిటేట్స్ చేస్తుండగా కాకి కన్నీటి ఒక బొట్టు సాధువు చెక్క మీద పడింది. అప్పుడు సాధువు పైకి చూసి కాకి ఏడుస్తున్నదని గమనించాడు. సాధువు అడిగాడు, ఏమైందో నా మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? కాకి చెప్పింది, ఓ జ్ఞానివైనవాడా, నా జీవితంతో నేను చాలా బాధపడుతున్నాను. ఎవ్వరూ నన్ను ప్రేమించరు, నా కడుపు నింపడానికి ఎవ్వరూ ఏమీ ఇవ్వరు, అందరూ నన్ను దూరం చేస్తారు. ఇలాంటి జీవితంతో మరణం మంచిది. సాధువు మనసు ఈ మాటలు విని దయతో నిండిపోయింది. అతను చెప్పాడు, మన పరిస్థితుల్లో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. కానీ కాకి అర్థం చేసుకోలేకపోయింది. అప్పుడు సాధువు మళ్లీ చెప్పాడు, నీకు ఏ పక్షిగా మారాలని ఉందో చెప్పు, నేను నిన్ను ఆ పక్షిగా మంత్రాలతో మార్చుతాను. కాకి సంతోషించి, ఓ దయామయుడా, దయచేసి నన్ను హంసగా మార్చండి అని చెప్పింది. సాధువు అన్నాడు, సరే, కానీ ముందు హంసతో మాట్లాడి ఆమె తన జీవితంతో సంతోషంగా ఉందో లేదో తెలుసుకో. నేను ఇక్కడ నీ కోసం వేచి ఉంటాను. కాకి సంతోషంగా హంసను కలిసేందుకు పరిగెత్తింది. హంసను సరస్సులో ఈదుతూ చూసి, నీవు ఎంత అందంగా ఉన్నావు, అందరూ నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన పక్షివి కదా అని అడిగింది. హంస బాధగా చెప్పింది, నాకైతే ఈ తెల్లని రంగు మాత్రమే ఉంది, ప్రపంచంలో ఎన్నో అందమైన రంగులు ఉన్నాయి, నాకు ఏ రంగు లేదు. నా అనుమానానికి సరైన జవాబు పిచ్చుకలో ఉంటుంది, అతను రంగురంగులుండి అందంగా ఉంటాడు. ఈ మాటలు విని కాకి అక్కడి నుంచి పిచ్చుకను కనుగొనేందుకు వెళ్ళింది. పిచ్చుకను చూసి, ఓ పిచ్చుక, నీవు ఎంత అందంగా రంగురంగులుగా ఉన్నావు, అందరూ నిన్ను ప్రేమిస్తారు కదా అని అడిగింది. పిచ్చుక బాధగా స్పందించింది, లేదు స్నేహితా, నాకు ఎప్పుడూ జలగపడే భయం ఉంటుంది, నన్ను ఎప్పుడైనా పంజరంలో బంధిస్తారని భయం. తర్వాత కాకి నెమలిని కలుసుకునేందుకు వెళ్ళింది. చాలాసేపు వెతికాక చివరకు ఒక జంతు ప్రదర్శనశాలలో పంజరంలో ఉన్న నెమలిని కనుగొంది. ఓ నెమలి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ప్రతిరోజూ వేలాది మంది నిన్ను చూడడానికి వస్తారు అని చెప్పింది. నెమలి బాధగా ప్రతిస్పందించి, నా అందం వలననే నేను ఈ జంతు ప్రదర్శనశాలలో బంధించబడ్డాను, నా అందమైన రెక్కలను పుంజడం వల్ల నాకు చాలా నొప్పి కలుగుతుంది, నా స్నేహిత, నేను సంతోషంగా లేను. ఇది విని కాకి ఆశ్చర్యపోయింది. అయితే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షి ఎవరు అని అడిగింది. నెమలి చెప్పింది, నేను జంతు ప్రదర్శనశాలను గమనించాను, నువ్వు కాకి మాత్రం స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలవు, అందుకే నీవు కాకి అయితే నేను కూడా చాలా సంతోషంగా ఉండేవాడిని. ఈ మాటలు విని కాకి తన జీవితంతో మొదటిసారి సంతోషంగా అనిపించింది. ఓ జ్ఞానివైనవాడా, నేను ఇలా ఉన్నట్లుగానే సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. ఈ కథలో మన జీవితంలో మనం కూడా ఇదే చేస్తాము. ఇతరులతో అనవసరమైన పోలికలు చేసి అసంతృప్తితో నిండిపోతాము. మన దగ్గర ఉన్నది విలువ చేయాలి, అది లేకుండా మన వద్ద లేనిదే చూడటం మంచిది కాదు. ఏదైనా మనకంటే ఎక్కువ లేదా తక్కువ కలిగి ఉండేవారు ఎప్పుడూ ఉంటారు. కావున సంతోషం అనేది మన దగ్గర ఉన్నది నమ్మడం వల్లనే వస్తుంది. ధన్యవాదాలు. చూడడానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి.